గైస్, నా పేరు గణేష్ అండ్ వెల్కమ్ టు ఇన్ఫినిట్ జీరో ఛానల్. ఈరోజు మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. అసలు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు బేసిక్గా ఇంట్రడక్షన్ చేసుకుంటాం. ఓకేనా? నేను అందులో ఫస్ట్ డిఫరెన్షియల్ మెథడ్స్ గురించి చెప్తాను, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి. కాకపోతే అది నేర్చుకునే ముందు చిన్న బేసిక్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. అసలు ఫస్ట్ మళ్ళీ ఎంతమంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తెలుసు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనగా మనకి ఇది జనరల్ ఈక్వేషన్ కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకి ఇది జనరల్ ఈక్వేషన్, x² + bx + c = 0. ఓకేనా? ఫస్ట్ దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తారో దీనికి ఫార్ములా ఎందుకు వచ్చింది, దీనికి రూట్స్ ఏంటి ఉంటాయి అది ఒకటి తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ డిఫరెన్షియేషన్ గురించి చెప్తాను. ఓకేనా? x² + bx + c = 0. ఓకేనా? మనం ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం, ఫస్ట్ మనమే దీనికి రూట్ ఫైండ్ చేసుకుంటాం. ఓకేనా? రూట్ ఫైండ్ చేసుకుంటాం అంటే మనకు ఫార్ములా ఎలాగొచ్చిందో తెలుసుకోవాలి కదా, ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్ మనం ప్రతిదీ తెలుసుకోవాలి. x² + bx + c. నేను ఏం చేస్తాను, x² అని రాసినప్పుడు మీకు అందరికి అర్థమై ఉండాలి. నేను ఏం చేస్తున్నాను, ఏతో డివైడ్ చేస్తున్నాను మొత్తం అంతా. ఇప్పుడు నేను ఇక్కడ ఏతో ఆల్రెడీ డివైడ్ చేశాను, అప్పుడు ఏముంటుంది, x² ఉంటుంది. ఇక్కడ x² అలాగ ఉంచుకొని bx/a. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ -+c/aని ఇటు పంపిస్తే ఏమవుతుంది, -c/a అవుతుంది. ఓకే, నెక్స్ట్ x² అలాగ ఉంచుకొని ఇప్పుడు నేను ఏం చేస్తాను, 2 ఇలా పెట్టుకుంటాను. ఓకేనా? బై 2a అండ్ ఇట్ ఈస్ an x which is equals to -c/a. అంతేనా? ఇది ఒకసారి చూడండి. x ఇది సపోజ్ a+b² ఫార్ములా గుర్తుంది అందరికి. ఇది x², ఇది 2. ఓకేనా? ఇది x అండ్ ఇది రిమైనింగ్ పార్ట్ స్క్వేర్ అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, రెండు వైపులా మనకి ఇక్కడ మిస్సింగ్ పార్ట్ ఏంటి, a+b² ఫార్ములాలో ఇది a² అండ్ ఇది 2ab ఉంది. మనకి b² లేదు. ఓకేనా? ఫార్ములాలో అప్పుడు ఏం చేస్తాం, ఫార్ములాలో b² ఎక్కడేంటి, ఈ పార్ట్ని మనం స్క్వేర్ చేసి రాయాలి. నేను 2 సైడ్స్ ఏం చేస్తాను, +b²/4a² రాసుకోవాలి. అంతేనా? చూడండి, ఇప్పుడు దీన్ని ఏమనుకుంటాం, x + b/2a కదా హోల్² అని రాసుకొని, అండ్ ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తాం. ఓకేనా? ఎల్సిఎం చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం చేయాలి బదులు ముందు డైరెక్ట్ మీకు ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ఏముంది, 4a² ఉంది, ఇక్కడ a ఉంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ డినామినేటర్ అదే కదా తేవాలి ఎల్సిఎం అంటే. ఆ సీన్ అలా ఉంచుకొని ఇక్కడ మనం 4 × a చెయ్యాలి. అంతేనా? 4 × a. ఇక్కడ ఆల్రెడీ a ఉంది. ఓకే, డినామినేటర్లో 4a రాస్తాం, మరి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలి, న్యూమినేటర్లో కూడా 4a రాసుకున్నాను +b²/4a². సరిపోయింది. నెక్స్ట్ చూడండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఫస్ట్ b² నేను ఫస్ట్ రాసుకోండి, నేను పాజిటివ్ కాబట్టి -4ac/4a². అంతేనా? నెక్స్ట్ ఈ స్క్వేర్ నేను ఏం చేస్తాను, ఈ స్క్వేర్ ని పంపిస్తే రూట్ అవుతుంది. ఓకే, రూట్ అంటే +or - అని మనకి రెండు వస్తుంది రూట్ చేస్తున్నప్పుడు. చూడండి, ఇక్కడ +or - రెండు ఉంటాయి. ఓకేనా? b² - 4ac. ఓకే, మనం ఇక్కడ రూట్ తీసేద్దాం. 4కి స్క్వేర్ రూట్ ఎంత, 2. a² కి √2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి 2a వస్తుంది. అంతేనా? అండ్ నెక్స్ట్ స్టెప్ అనేది కొద్దిగా ఇక్కడ రాస్తాను చూడండి, ప్లేస్ సరిపోలేదు కదా మనకి. x = -b/2a +or -√b² - 4ac/2a. నేను ఓవరాల్గా రాస్తే x = -b +or -√b² -
4ac/2a. ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా, అంటే సొల్యూషన్స్ కనుక్కోవడానికి. మనకి ఇక్కడ 2 కదా ఉంది హైయెస్ట్ పవర్, అందుకే మనకు 2 రూట్స్ వస్తాయి. ఒకటి ప్లస్తో వస్తే ఇంకోటి మైనస్తో వస్తుంది. బ్రో ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్పంటే మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా అండ్ గ్యారంటీ తెలియాలి. ఎందుకు? ఫర్ సొల్యూషన్స్. ఓకే, ఎంతటితో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్ ఎలా వస్తుందని ఫైండ్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినా మనం ఏం చేయగలం? ఈ ఫార్ములా వాడి దానికి రూట్స్ కనుక్కోగలం. ఓకేనా? ఇంకో ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే అది ఏంటంటే కొన్నిటికి వర్క్ అవుతుంది, కొన్నిటికి వర్క్ అవ్వదు. అందుకనే నేను ఇది చెప్పాను, ఇది అన్నిటికీ వర్క్ అవుతుంది. ఓకేనా? అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే ఈ ఫస్ట్ టర్మ్ అండ్ ఈ లాస్ట్ టర్మ్ ఏం చేస్తాం? ప్రొడక్ట్ చేస్తాం. ప్రొడక్ట్ చేసి ఈ మిడిల్ టర్మ్ని, ఆ ప్రొడక్ట్ వచ్చిన దాన్ని మనం మల్టిపుల్స్ చేసుకొని దాని ప్రకారంగా అనేది మిడిల్ టర్మ్ రాసుకుంటాం. దానిలో కామన్ తీసుకొని 2 రూట్స్ని సపరేట్ చేసుకొని అగైన్ రూట్స్ కనుక్కోవచ్చు. కాకపోతే అది ఏంటంటే కొన్నిటికి వర్క్ అవుతుంది, కొన్నిటికి వర్క్ అవ్వదు. అంటే ఇమాజినరీ రూట్స్ వచ్చే కొన్ని ఉంటే దానికి మనకి అది వర్క్ అవుతుంది. అందుకని ఇది అనుకోండి, దానిలో కూడా వర్క్ అవుతుంది సొల్యూషన్స్ కనుక్కోవడానికి. ఇక ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, అది చూడండి. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ టాపిక్.